వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్ వీడియోలో మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ ఇవి. ఓకే. సో, కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీస్ తీసుకోమని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌గా 87,000 మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ టాప్ ఏదైతే ఉందో 93,200 కానీ అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్ని విక్స్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి. 91,800 అనుకోవచ్చు. సో, 91,800 టాప్ అనేది బ్రేక్ అవ్వట్లేదు. చూస్తే మనం 1, 2, 3, 4, 5, 6 కంటిన్యూగా 6 డేస్ నుంచి ఈ సపోర్ట్ దగ్గరే ఉంది. అండ్ పాస్ట్ 2 డేస్ చూసుకుంటే ఈ 2 డేస్‌లో ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఈరోజు కొంచెం పంప్ కనిపిస్తుంది. అండ్ ఈరోజు ఇంకా ఫినిష్ కాలేదు. ఇంకా 17 అవర్స్ టైమ్ ఉంది కాబట్టి సో, ఇది బ్రేక్ అవుతుందా? లేదా? సపోర్ట్స్ దగ్గరకొస్తున్నాయా? నెక్స్ట్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఓకే. ఈ సపోర్ట్స్ వాలిడా? కాదా? ఇవన్నీ డిస్కస్ చేసుకునే ముందు ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఇక్కడ చూడండి, చార్ట్ ప్యాటర్న్స్ ఇస్తూ ఉన్నాను. సో, హెచ్‌బీఆర్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. బట్ హ్యూజ్ వాల్యూమ్ ఇన్‌ఫ్లో అవుతుంది హెచ్‌బీఆర్‌లో. అట్ ద సేమ్ టైమ్ లింక్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. సో, ఎక్సలెంట్‌గా సపోర్ట్ దగ్గర వి మేడ్ గుడ్ ప్రాఫిట్స్ అరౌండ్ 80-90% ప్రాఫిట్ తీసుకున్నాము ఇన్ ప్రీమియం. సో, ఇలా చార్ట్ ప్యాటర్న్స్ కానీ, లేటెస్ట్ న్యూస్ కానీ ఇక్కడ చూడండి, ఈరోజు న్యూస్ ఇదొక మంచి న్యూస్. పోలిష్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఓకే. సో, అడాప్టింగ్ స్ట్రాటజిక్ బిట్‌కాయిన్ రిజర్వ్స్ ఇఫ్ ఎలెక్టెడ్ అని తన మేనిఫెస్టోలో బిట్‌కాయిన్ గురించి ఇంక్లూడ్ చేశాడు. సో, ప్రీవియస్‌గా ట్రంప్ తీసుకుంటే ట్రంప్ క్రిప్టో ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ బిట్‌కాయిన్ రిజర్వ్స్ ఇంక్రీజ్ చేస్తానని చెప్పి చాలా క్రిప్టోకి సంబంధించిన ప్రామిసెస్ ఇంక్లూడ్ చేశాడు మేనిఫెస్టోలో. నెక్స్ట్ కంట్రీస్ పాలిష్ అవుతుంది. సో, అన్ని కంట్రీస్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అనంటే పొలిటీషియన్స్ మేనిఫెస్టోలో బిట్‌కాయిన్ వస్తుంది. ఓకే. సో, ఏదైతే వెస్టర్న్ కంట్రీస్‌లో జరుగుతుందో 5-10 ఇయర్స్ తర్వాత ఈస్టర్న్ కంట్రీస్‌లో జరుగుతది. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఇండియాలో జరుగుతది. సో, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ అప్డేట్ హియర్. వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్. టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. సో, ఇక్కడ బిట్‌కాయిన్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో వస్తాయి. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది చూడండి. సో, దిస్ ఈజ్ సో, ఇదొక పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అండ్ ఇది బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది సో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ పోల్ ఏదైతే ఉందో దీని హైట్ మెజర్ చేసుకుంటే ఓకే. 16%. సేమ్ ఇది బ్రేక్ అయితే 16% పంప్ అనేది యాక్చువల్‌గా ఈ ప్యాటర్న్ అనేది ఇవ్వాలి. ఓకే. సో, ఈ ప్యాటర్న్ ఇలానే ఉంటది. సో, ఎప్పుడైతే పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతదో ఇక్కడ పోల్ ఎంతైతే పర్సెంటేజ్ ఉందో సేమ్ అదే పర్సెంటేజ్ పంప్ అనేది ఇక్కడొస్తది. సో, ఇది జరుగుతదా అనంటే టెక్నికల్లీ ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇంకా ఎక్సలెంట్‌గా మనం దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ 4 అవర్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ క్యాండిల్ క్లోజింగ్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి 4 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఒకవేళ ప్యాటర్న్ బ్రేక్ అయితే సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తిరిగి రీటెస్ట్ అయ్యి పంప్ అవుతుంది. ఓకే. సో, 4 అవర్ క్యాండిల్ క్లోజింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. పిన్ బార్ క్యాండిల్ అండ్ ఫిల్ చేసింది కాబట్టి చూడండి, ఇక్కడ మోస్ట్‌లీ కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ టాప్ ఏదైతే ఉందో 91,800 సో, దీన్ని మార్క్ చేసుకుందాం ఇక్కడ. సో, ఇది కూడా ఒక కీ లెవెల్ అవ్వబోతుంది ఇప్పుడు. ఈ 91,800 ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయితే సో, మనం మార్క్ చేసుకున్న లైన్ ఏదైతే ఉందో 1,000,000 కానీ, 1 or 2,000,000 వరకు పంప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. బికాజ్ సో, ఆల్రెడీ హ్యూజ్ పంప్ అయింది కాబట్టి ఈ హ్యూజ్ పంప్ దగ్గర రిటైలర్స్ అట్రాక్ట్ అవుతారు. రిటైలర్స్‌ని మ్యానిప్యులేట్ చేసి డంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ సో, ఇక్కడ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ చూడండి. 14థ్ అండ్ 15థ్ నవంబర్ నియర్లీ $400 మిలియన్ కంటిన్యూగా విత్‌డ్రా అయినాయి. సో, దిస్ ఈస్ మండే. సో, మండే 7:30 ఆర్ 8 తర్వాత ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ ఉంటాయా? అవుట్‌ఫ్లోస్ ఉంటాయా? అనే దాన్ని బట్టి బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ అనేది ఉంటది. అండ్ ఈ డే ఎస్పెషల్లీ టుడే గాని, టుమారో కానీ సో, టుడే అండ్ టుమారో ఈస్ వెరీ క్రూషియల్. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఒకవేళ బ్రేక్ అయితే ఇక్కడ సపోర్ట్స్ తీసుకోండి. ఓకే. సో, హిడెన్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసిన 83,500 దగ్గర నుంచి 200 వరకు ఇక్కడ 80,000 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ 2 సపోర్ట్స్ అనేవి 87,000 బ్రేక్ అయితే 100% వాలిడ్ అయితాయి. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ టాప్ బ్రేక్ అయ్యి ఇక్కడ సస్టైన్ అవుతుందో ఈ 2 ఇన్‌వాలిడ్ అయిపోతాయి. ఓకే. సో, దిస్ ఈస్ బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నౌ. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియంలో మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ ఇవి. సో, ప్రీవియస్‌గా ఈ రెసిస్టెన్స్ దగ్గర నుండి ఇథీరియం బ్రేక్ చేయకుండా సస్టైన్ అవుతూ ఉంది. 1, 2, 3 దిస్ ఈస్ ఫోర్త్ డే. సో, ఈ ఫోర్త్ డే కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. దిస్ ఈస్ ఎ హ్యూజ్ సపోర్ట్ అని మెన్షన్ చేశాము. సో, అండ్ దిస్ ఈస్ వరస్ట్ సినారియో సపోర్ట్. ఒకవేళ ఇథీరియం దీన్ని బ్రేక్ చేయలేకపోతే ఈ సపోర్ట్ దగ్గర ఎంటర్ అవ్వండి. ఓకేనా? సో, ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, యాస్ పర్ మై అనాలిసిస్ సో, ఈ సపోర్ట్ వరకు వచ్చే అవకాశం అనేది 90% ఉంది ఇథీరియం అనేది. ఓకేనా? సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ కంటిన్యూగా డంప్ అవుతూ ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్ మార్కెట్ పంప్ అవ్వడానికి. యూఎస్‌డిటీ డామినెన్స్ డంప్ అవుతూ ఉంది. బట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ దిస్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అవుతున్న ఈ క్యాండిల్స్ కొంచెం డేంజరస్. ఎందుకు అనంటే దీస్ ఆర్ ఇండెసిషన్ క్యాండిల్స్. ఓకే. సో, ఈ 2 క్యాండిల్స్ కంటిన్యూగా ఫార్మ్ అవుతూ ఉన్నాయి కాబట్టి, సో, ఇక్కడ దీన్ని టాప్ అనుకోవచ్చు. దీన్ని ఇక్కడి వరకు మూవ్ చేసుకుంటే, సో, ఇది టాప్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే మార్కెట్ హ్యూజ్ పంప్ అవుతది. ఈ 2 అనేది కీ లెవెల్స్ అవుతున్నాయి ఇన్ యూఎస్‌డిటీ డామినెన్స్. ఓకేనా? సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. ప్రీవియస్ వీడియోలో నేను ఇదే మెన్షన్ చేశాను. వీక్లీ క్లోజింగ్ అనేది ట్రెండ్ లైన్ అబోవ్ అయితే ఆల్ట్ కాయిన్స్ అనేవి హ్యూజ్ పంప్ అవుతాయి అని చెప్పి. సో, ఎక్సలెంట్‌గా కమింగ్ టు వీక్లీ క్లోజింగ్ చూడండి. ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. మార్కెట్ అనేది పంప్ అవ్వడానికి ఆల్ట్ కాయిన్స్ హ్యూజ్ మొమెంటమ్ ఇవ్వడానికి దిస్ ఈస్ వెరీ గుడ్ సైన్. సో, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో, ఒకవేళ అదర్స్ డామినెన్స్ అనేది తిరిగి రీటెస్ట్ అయితే ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుండి డ్రాప్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు లేదు. సో, దీన్ని ఈ జోన్‌ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్‌ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. సో, దిస్ ఈస్ ఎ ఫాలింగ్ ప్యాటర్న్. సో, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ అనుకుంటే, సో, ఇక్కడ లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. ఈ టాప్‌ని బ్రేక్ చేయాలి. ఈ టాప్‌ని బ్రేక్ చేసింది అనంటే ట్రెండ్ రివర్స్ అయిపోయినట్లు. ఇక్కడే ఆల్మోస్ట్ మనకు ఒక బుల్లిష్ సైన్ కనిపిస్తుంది. బట్ 100% కన్ఫర్మేషన్ ఎప్పుడు అనంటే ఈ టాప్‌ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ట్రెండ్ రివర్స్ అయితుంది అని చెప్పి మనం 100% అష్యూర్డ్‌గా ఉండొచ్చు. ఓకేనా? సో, అప్పటి వరకు ఆల్ట్ కాయిన్స్ పంప్ అవుతూనే ఉంటాయి. తిరిగి మళ్ళీ రీటెస్ట్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ వెరీ గుడ్ టు ఎంటర్ ఇంటూ మార్కెట్. సో, వన్స్ ఈ ట్రెండ్ రివర్స్ అయింది అనంటే ఆ పంప్ అనేది వెరీ హ్యూజ్ ఉంటది. వి కాంట్ క్యాచ్ దట్ పంప్ ఆల్సో. ఓకేనా? సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. సో, ఇప్పుడు కానీ ఇంకొక చిన్న కరెక్షన్ అనేది ఏమన్నా వచ్చినప్పుడు మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి ఆల్ట్ కాయిన్స్‌లో. కాయిన్ మార్కెట్ క్యాప్‌లో గాని, కాయిన్ గీకోలో గాని ర్యాంకింగ్స్ పరంగా టాప్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. సో, దిస్ ఈస్ ఇట్ నౌ క్విక్ అనాలిసిస్ ఆఫ్ బిట్‌కాయిన్, ఇథీరియం. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.